ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అగలచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ కుబేరదేవతాయై నమః. ఓం అక్షయ తృతీయ దేవ్యై నమః. అక్షయ తృతీయ ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని, తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. బంగారం కొనుగోలు చేయలేని వారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేని వారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు. వైశాఖ శుద్ధ తదే నాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతూ ఉంటారు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన రోజునే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానం, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువులను, కన్యలను పూజించి ఫలపుష్పాదులను, శనగలు ఆయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. ఈ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలువబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు, పచ్చి బియ్యం, పసుపును అరడి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్పఫలాలను అర్పించిన, దైవనామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు పొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసేవారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. వైశాఖమాసస్య చ యా తృతీయ నవమ్యసా కార్తీక శుక్లపక్షే నవశ్యమానస్య మాసస్య తమిశ్రపక్షే త్రయోదశి పంచదశి చ మాఘే. అవునా, ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొంటున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖ శుద్ధ తది నాడు ఈ పండుగ చేయుతుండు. ఈనాడే బదరీనారాయణ మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తీరుతుంది. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండి ఉండి అగమ్య గోచరమైన ఈ ఋషికేశము భక్తులచే కిటకిటలాడుతూ పూజాధికాలు ప్రారంభమగుని ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువులను, కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు ఆయనమిచ్చి సత్కరించెదరు. ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలు ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండి ఉన్న ఉదకదానము మున్నగునవి మరియు ఈ దినమందు చేయు జప హోమ దానాదులన్నీ అక్షయము ఉందునుగాన. ఇది అక్షయ తృతీయమని కృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు వివరించినాడు. ఇందులో ఒక పురాణ గాథ గలదు. పూర్వము ఒక వైశ్యుడు
ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా తత్ప్రవర్తన వీడక జీవించుతూ ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాయుడు చేయు స్వల్పదానమైనను అక్షయ బలప్రదం అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానం ఆచరించి దేవతలకు తర్పణమాచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి పోదిన తాంబూలాదులతో దానమిచ్చే. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మమునతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించాడు. అయినను అతడు ఎన్నో యజ్ఞాగాదులు దాన ధర్మాదులు నిర్వర్తించుతున్నాను. వాని సంపద అక్షయమవుతే గాని తరుగులేదుట. అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. వైశాఖ శుక్లపక్షేతు తృతీయ రోహిణీయుత దుర్లభ బుధచారేణ శోభనాపి యుథా తథా. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్య ఫలప్రదమైనది అని విష్ణు పురాణాదులు చెబుతున్నవని పరమ భాగవతోత్తడు నారదీయ వచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్యఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులమవుదాం. అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని ఉవాచ. అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవిని స్మరించడం పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి పాలతో చేసిన పాయసం లేదా రవ్వలొడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే సుఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు విష్ణు మహాలక్ష్మిలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి బ్రాహ్మణులకు పేదలకు చేతనైన సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెప్తున్నారు. కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపం వెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుణ్ణి, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు మహాలక్ష్మి దేవులను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. సింహ కన్యా రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివ విష్ణువులు ఉండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది. తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయక స్వామిని, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సు రాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటి పువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇకపోతే మా గర్రాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతి బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరికమాలను సమర్పించుకోవచ్చు. అలాగే కుంభరాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీనరాశి జాతకులు నందీశ్వరుని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఉవాచ. అక్షయ తృతీయ దేవతాయై నమః. అక్షయ తృతీయ దేవతాయై నమః. అక్షయ తృతీయ దేవతాయై నమః. ఓం 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 అక్షయ తృతీయ దేవతాయై నమః. ఓం
अक्षय तृतीय देवतायै नमः అక్షయ తృతీయ దేవతాయై నమః అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాలను జపించినట్లయితే ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి ఆనంద జీవితం కలుగుతుంది సంపద శ్రేయస్సు విజయం పొందుతారు ఓ ఓం గణపతయే నమః అని గణేశ మంత్రాన్ని చదవాలి ఓం గణపతయే నమః 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 అలాగే లక్ష్మీ మంత్రం కూడా జపించాలి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీం లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ లక్ష్మీనారాయణ నమః అలాగే కుబేర మంత్రం కూడా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం శ్రీం హ్రీం ఐం ఐం కుబేరలక్ష్మీ కమలధారిణ్యై స్వాహా ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ నమః అష్టలక్ష్మీ మమ గృహే ధనం పూరయ పూరయ నమః ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం శ్రీం హ్రీం ఐం కుబేరలక్ష్మీ కమలధారిణ్యై స్వాహా ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పూరయ పూరయ నమః ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం శ్రీం హ్రీం ఐం కుబేరలక్ష్మీ కమలధారిణ్యై స్వాహా ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పూరయ పూరయ నమః ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహా ఓం శ్రీం హ్రీం ఐం కుబేరలక్ష్మీ కమలధారిణ్యై స్వాహా ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పూరయ పూరయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నమః
ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम दोम दुर्गाये 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 नमः। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। स्वस्ति।